దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, మీరందరూ క్షేమమే కదూ? మీరు క్షేమంగా ఉండాలని, దినదినము అభివృద్ధి చెందుతూ ఉండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తూ, ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, గొప్ప నిరీక్షణ మీ జీవితాల్లోనూ మీ కుటుంబాల్లోనూ కలుగు చేయాలనే ఆశతో మీకు అందిస్తూ ఉన్నాం. మీరు ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా ఆశీర్వదించబడుతున్నప్పుడు మాకు ఆ కామెంట్స్ రూపంలో తెలియచేసినట్లయితే మేము ఇంకా మంచి సందేశాలు మీకు అందించడానికి, అలాగే మీకు మేము ఇంకా ఆశీర్వాదకరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దయచేసి గమనించండి. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశం కొరకు కీర్తనల గ్రంథం నుండి 2వ కీర్తన 4వ వచనం చదువుతున్నాను. 2వ కీర్తన 4వ వచనం. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహాసించుచున్నాడు. భూ సంబంధమైన రాజులను గురించి అక్కడ ముందు రాయబడింది. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు అని. మరొక వాక్య భాగం కూడా మేము ముందుంచుతున్నాను. 37వ కీర్తన 12-13 వచనాలు చదువుతున్నాను. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. ఈ మాటల్లో దేవుడు నవ్వుతున్న స్థితిని గురించి చదువుకున్నాం. దేవుడు నవ్వుచున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడంటే, ఆయన యందు విశ్వసించిన వారి పట్ల భూరాజులు చేస్తున్న ప్రతికూలమైన ప్రయత్నాలను బట్టి, లేక ఆయన యందు విశ్వసించిన వారి పట్ల, ఆయనను తిరస్కరించిన వారు, ఆయనంటే ఇష్టం లేని వారు, ఆ ప్రజల పట్ల, ఆయన యందు విశ్వసించిన వారి పట్ల చేస్తున్న ప్రతికూలమైన ఆలోచనలను గురించి మాట్లాడుతూ, అలాంటి వారిని చూచి దేవుడు నవ్వుచున్నాడట. ఆ మాటలు చాలా పురుకొల్పును కలిగించే మాటలు. మనం ఎంతో ప్రతికూలతకు ఆయా సమయాల్లో లోనవుతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ప్రవర్తించేవారు ఉంటారు, కొన్నిసార్లు మన మీద అసూయపడేవారు ఉంటారు, కొన్నిసార్లు మనల్ని విమర్శించే వాళ్ళు ఉంటారు, కొన్నిసార్లు మనకు కావాలనే మనల్ని వెనకకు నెట్టేయాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి పట్ల దేవుడు చేస్తున్న కార్యం ఏమిటంటే, ఆయన వారిని చూచి నవ్వుచున్నాడు అని రాయబడింది. ఆ మాటను బట్టి ఈరోజు నీవు ప్రోత్సహించబడాలి. నీ జీవితంలో ప్రతికూలతలు ఉండొచ్చు, నీ జీవితంలో నీవు శ్రమను, నలిగిపోతున్న స్థితిని అనుభవిస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఆర్థిక సంబంధంగా అప్పుల్లో ఉండొచ్చు, లేక యౌవనస్తులు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఇంకా ఫలించకపోతూ ఉండొచ్చు, లేక కుటుంబాల్లో బిడ్డల జీవితాలు స్థిరపడలేదని తల్లిదండ్రుల ఆవేదన కావచ్చు. ఏదేమైనప్పటికీ ఆ పరిస్థితులను చూసి మనం కృంగిపోయి, విసిగిపోయి, లేక ఫ్రస్ట్రేట్ అయిపోయి మనము నిరుత్సాహంలోనికి వెళ్ళిపోకుండా, మనం ఈ మాటను గ్రహిస్తే, ఆ పరిస్థితులను చూచి దేవుడు నవ్వుచున్నాడు. మన ఎడల ప్రతికూలమైన కార్యాలు, వ్యతిరేకమైన కార్యాలు, విమర్శలు, నిందలు చేస్తున్న వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు అనే మాటలు దేవుని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, గమనించాలి. అలాంటి ప్రతికూలతను చూసి, అలాంటి వ్యతిరేక కార్యాలను చేసేవారిని చూసి ఆయన నవ్వడం ఏమిటి అనేది ప్రశ్న. ఎందుకు అంటే, మనకు ఈరోజు జరుగుతున్న సంఘటనలు మాత్రమే తెలుసు, కానీ రాబోవు సంఘటనలు, రాబోవు కార్యాలు, జరగబోవు పరిస్థితులన్నీ కూడా ఆయనకు తెలుసు. కనుక ఆయన సమస్తము మనకు మేలు జరుగుటకే ఆయన సమకూర్చి జరిగిస్తాడు. కనుక ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మనం కృంగిపోతున్నట్లుగా ఆయన విచారించడం, ఆ పరిస్థితులను చూసి ఆయన నవ్వుతూ ఉంటాడు. ఎందుకు అంటే, మనం ఆ పరిస్థితులలో ఉండిపోము. వాటన్నిటినీ మనకు మేలు కొలుగుటకై సమకూర్చి దేవుడు ఆ కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. కనుక ఆయన పరిస్థితులను చూసి, అలాంటి ప్రతికూలులను చూసి నవ్వుతున్నాడట. నాకు బాగా జ్ఞాపకం, చదువుకుంటూ ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచెస్ చూస్తూ ఉండేవాళ్ళం.
ఒకానొక క్రికెట్ మ్యాచ్, అది ఏ మ్యాచ్ నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆస్ట్రేలియాకు ఇండియాకు మధ్యన జరిగిన మ్యాచ్ అది, వన్డే మ్యాచ్ అది. ముందుగా ఆస్ట్రేలియా వారు బ్యాటింగ్ చేసి చాలా పెద్ద స్కోర్ను ఇండియా బృందం ముందు పెట్టారు. ఇండియా టీం బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ బ్యాటింగ్ ఎలా ఉందంటే, వాళ్ళు చేసిన ముందు ఆస్ట్రేలియా వాళ్ళు చేసిన ఆ స్కోరు ఏమాత్రం కూడా ఛేదించలేనిది అన్నంత స్కోరు ఇండియా టీం ముందు పెట్టారు. ఇండియా మొట్టమొదటి నుంచే కొంచెం బ్యాటింగ్ స్పీడ్గా చేయడం మొదలుపెట్టారు. చేస్తున్నారు. అప్పటికి సచిన్ టెండూల్కర్ కూడా టీంలో ఉన్నాడు, ఆడుతున్నారు. చేస్తున్న ప్రతిసారి కూడా చాలా ఉత్కంఠ. అసలు ఇండియా టీము బ్యాటింగ్ చేసినంతసేపు చాలా ఉత్కంఠ. చివరి బాల్ వరకు కూడా ఉత్కంఠే. అలాంటి ఉత్కంఠతో కూడిన ఆ గేమ్ చూసాం. చివరి బాల్ కూడా 6 రన్స్ కొడితేనే గెలుస్తారు అన్నట్టుగా ఆడిన మ్యాచ్ అది. నిజంగానే చివరి బాల్ 6 రన్స్ కొట్టారు, గెలిచారు. అయితే ఆ ఇండియా టీము బ్యాటింగ్ చేసినంతసేపు ఎంతో ఉత్కంఠ, ప్రతి బాలు ఉత్కంఠతో కూడిన ఆటే. అయితే ఆ మ్యాచ్ గెలిచారు, ఇండియా బృందం గెలిచారు. గెలిచిన తర్వాత మరలా ఆ తర్వాత వారంలో అదే మ్యాచ్, మరలా రికార్డెడ్ మ్యాచ్ చూసాం. అదే మ్యాచ్ చూస్తున్నప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు బ్యాటింగ్ చేశారు, చాలా పెద్ద స్కోరు చేశారు. తర్వాత ఇండియా వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఉత్కంఠ లేదు, ఇప్పుడేమీ తొందర లేదు, ఉత్కంఠ లేదు. కారణం ఏమిటంటే, ఎండ్ రిజల్ట్ ఏమిటో మనకు తెలుసు, చివరి ఫలితం ఏమిటో మనకు తెలుసు. చివరి ఫలితం ఏమిటో మనకు తెలిసినప్పుడు మనం కంగారు పడం, నిరుత్సాహానికి గురికాము, లేకపోతే తొందరపాటుకు గురికాము, కలవరం చెందాం. దేవుడు చివరి ఫలితం ఏమిటో, అసలు జరగబోయేది ఏమిటో ఆయనకు తెలుసు కనుక మన ప్రతికూలతలో ఉన్నప్పుడు మనం నిరుత్సాహపడవచ్చేమో, కానీ దేవుడు నవ్వుచున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈ దినాన్ని నీ పరిస్థితులు ఏమైనప్పటికీ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ పరిస్థితులను చూసి, లేక నీ ప్రతికూలతను చూసి, నీకు ప్రతికూలంగా కార్యాలు చేస్తున్న వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. ఎందుకంటే అవన్నీ మేలు కలుగుటకై సమకూడి ఆయన జరిగించేవాడు గనక, వాటిని చూసి నవ్వుచున్నాడు గనక నీవు ఆ మాటతో ప్రోత్సాహాన్ని పురికొల్పుని పొందుకోవాలి. నిజమే ప్రభువా, నా ప్రతికూలతలో నేనైతే విచారిస్తున్నాను, నేనైతే కృంగిపోతున్నాను, కానీ నా ప్రతికూలతను చూసి, నా పట్ల వ్యతిరేకమైన కార్యాలను చేస్తున్న వారిని చూసి నువ్వు నవ్వుచున్నావు ప్రభువా, నీకు స్తోత్రం ప్రభువా. నేను కూడా ధైర్యం తెచ్చుకుంటున్నాను, నా ప్రతికూలతలో నేను కృంగిపోను. నా పట్ల వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్న వారి పట్ల నేను ద్వేషభావం పెంచుకోను. ఎందుకంటే నీవు కార్యం చేసేవాడువు, ఈ సమస్తాన్ని నాకు అనుకూలంగా జరిగేటట్లుగా సమకూర్చగలిగిన దేవుడు నువ్వు నాకున్నావు, నీకు స్తోత్రం ప్రభువా అని దేవునికి మన పరిస్థితులను అప్పగించుకుందాం. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకంగా మన పట్ల కార్యాలు చేస్తుంటే వారిని కూడా దేవునికి అప్పగించుదాం. దేవుడు సమస్తము అనుకూలంగా జరిగేటట్లుగా సమకూర్చి జరిగిస్తాడు. అట్టి స్థితి దేవుడు నీ జీవితంలోనూ నీ కుటుంబంలోనూ జరిగించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, నిజమే ప్రభువా, మా ప్రతికూలతలో మేము ఎంతో కంగారు పడుతూ ఉంటాం. మా పట్ల వ్యతిరేక కార్యాలు చేసే వారి పట్ల మేము ద్వేషాన్ని, కోపాన్ని పెంచుకుంటూ ఉంటాం. అయితే నీ మాటలో అలాంటి పరిస్థితులను, అలాంటి వారిని చూసి నువ్వు నవ్వుచున్నావని నీ వాక్యంలో రాయబడింది. నిజమే ప్రభువా, మేము ఉన్న పరిస్థితిని బట్టి ఆయా సమయాల్లో కృంగిపోతూ ఉన్న పరిస్థితుల్లో నీ మాట ద్వారా మమ్మల్ని ప్రోత్సహించావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే సమస్తము సమకూర్చి మాకు అనుకూలంగా జరగడానికి, మేలు జరగడానికి ప్రభువా కార్యాలు చేస్తున్నావని నమ్మి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మా పరిస్థితులన్నింటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఇంకేమాత్రం కృంగిపోకుండా, ఇంకేమాత్రం విసుగు చెందకుండా, ఇంకేమాత్రం కూడా నిరుత్సాహపడకుండా నీవు గొప్ప కార్యములు మా జీవితంలో చేయగలవడవనే నమ్మకంతో మా జీవితాలు నీకు అప్పగించుకుంటూ ప్రభువా నీ కృప మా జీవితాల్లో విస్తరింప చేయగలవని నిరీక్షణతో ప్రభువా మమ్మలను మా పరిస్థితులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. గొప్ప కార్యాలు జరిగించండి. ఈ మాటలు విన్న వారందరి జీవితాల్లో అలాంటి కార్యాలు జరిగించమని ప్రభువా, ప్రతికూలతను అలాగే ప్రతికూల కార్యాలు చేసేవారిని కూడా ప్రభువా మీరు ఆ పరిస్థితిని దృష్టించి, అలాంటి ప్రతికూల కార్యాలు చేసేవారిని దృష్టించి సమస్తము సమకూర్చి మేలుగా జరిగించమని ప్రార్థన చేస్తూ, మేలుగా మార్చుమని ప్రార్థన చేస్తూ విన్న వారందరి జీవితాల్లో అలాంటి కృపాకార్యాలు జరిగించమని
యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్. మే దీస్ వర్డ్స్ బీ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ ఈ సందేశం నీకు ఆశీర్వాదకరంగా ఉంటే తప్పక మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.